క్రోధం, కోపం, అసూయ, సహోదరుని మీద ద్వేషం ఇలా కలిగి ఉండేవాడు సన్నిధిలో ఉండలేడు. ఎవరు? కయ్యూను. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు అని రాయబడి ఉంది. ఏదెను తోటలో కూడా మందిరము లేదు, కానీ దేవుని సహవాసం, సన్నిధి ఉంది. ఇప్పుడు తన సహోదరు మీద కలిగి ఉన్న ఆ ద్వేషాన్ని బట్టి ఇప్పుడు కయ్యూను ఏం పోగొట్టుకున్నాడు? అది ఎరిగిన దావీదు అంటాడు, నన్ను తోసివేయొద్దయ్యా, సింహాసనం పోతే పోయిందయ్యా, రాజ్యం పోతే పోయిందయ్యా. మీరు గమనించండి, ఆ అధ్యాయంలో 51వ అధ్యాయంలో ఒక్కసారైనా నా సింహాసనం నుంచి నన్ను దూరం చేయొద్దు, నా రాజ్యం నుంచి నన్ను దూరం చేయొద్దు, నా పదవి నుంచి నన్ను దూరం చేయొద్దు ఎక్కడైనా అడిగాడా? ఏమడిగాడు? సన్నిధి నుంచి దూరం చేయొద్దు, నాలో ఉన్న నీ ఆత్మను తీసివేయొద్దు. నిజమే కదా? ఆ సన్నిధి యొక్క విలువ, ఈ రోజు నేను ఇలా ఆశీర్వదించబడుతున్నానంటే, ఇదిగో ఈ రోజు బట్టకట్టి బ్రతుకుతున్నానంటే, అనేక సార్లు సౌలు చేతుల నుంచి తప్పించబడి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను అంటే నీ సన్నిధి నాతో ఉండబట్టే కదా. హల్లెలూయా. దావీదు గుర్తుపట్టాడు. అందుకని అడిగాడు, నాకు కావాల్సింది భోగాలు కాదు, ఆధిక్యతలు కాదు, నీ సన్నిధి ఒక్కటి నాతో ఉంటే చాలు.